వెల్కమ్ టు FN వీక్లీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమలకు కొత్త నిబంధనలు. జనవరి 31 లోగా లైసెన్సులు తప్పనిసరి. 6 నుండి 15 రోజుల్లో లైసెన్సుల జారీ. అప్సడా చట్టం ప్రకటన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రొయ్యల ధర భారీ తగ్గుదల. ఆందోళనలో మత్స్యకారులు. తెలంగాణ మత్స్యకార మహిళల కోసం 25 మొబైల్ ఫిష్ రీటైల్ వాహనాల ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి సీతక్క. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ చెరువులో మత్స్యకారుడి వలకి చిక్కిన 25 కిలోల భారీ గడ్డి చేప. నార్త్ ఈస్ట్ రీజియన్ స్టేట్ మీట్ 2025 మత్స్యకారుల కోసం కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కీలక నిర్ణయాలు. ప్రధాన వార్తల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. 2020లో చేసిన అప్సడా చట్టం ప్రకారం ఆక్వా రైతులు, ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇతర అనుబంధ పరిశ్రమల యజమానులు ఇకపై లైసెన్సులు తీసుకోవడం తప్పనిసరి. ఈ లైసెన్సుల ద్వారా రైతులకు రాయితీలు, విద్యుత్ కనెక్షన్లు, భవిష్యత్తులో బీమా సదుపాయం వంటి అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ మార్పులతో పాటు జనవరి 31 తేదీలోపు పాత లైసెన్సులతో వ్యాపారం కొనసాగించేందుకు అనుమతి లేదు. చట్టం ప్రకారం 6 నుండి 15 రోజుల్లో లైసెన్సులు జారీ చేయబడతాయి. ఈ చర్యలు మత్స్యకార వ్యాపారులకు మరింత చట్టబద్ధత కల్పించి ఆక్వా రంగాన్ని స్థిరపరిచే అవకాశాన్ని కల్పిస్తాయి. తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మత్స్యకార మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు 25 మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ MFRO వాహనాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల్లో పచ్చి మరియు వండిన చేపలు, ఐస్ బాక్స్, స్టవ్, వాష్ బేసిన్ వంటి వనరులను ఉంచుతారు. PMMSY స్కీమ్ కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ వాహనాలు మంజూరు చేయడం జరిగింది. ప్రతి వాహనం సుమారు 10 లక్షల ధరతో ఉండగా 60% సబ్సిడీ ప్రభుత్వం అందిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ తో మహిళలకు జీవనోపాధి అవకాశాలను పెంచుతూ వారి వ్యాపారాలను పెంపొందించుకునే అవకాశాన్ని కలిగిస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలోని చెరువులో మత్స్యకారులకు 25 కేజీల భారీ గడ్డి చేప దొరికింది. సాధారణంగా 5 నుండి 10 కిలోల చేపలు మాత్రమే దొరికే ఈ చెరువులో ఇంత పెద్ద చేప దొరకడం ఇదే మొదటిసారి. ఈ చేపను చూడడానికి గ్రామస్తులంతా గుమిగూడడంతో స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా నిలిచింది. లోని గౌహతిలో నార్త్ ఈస్ట్ రీజియన్ స్టేట్ మీట్ 2025 సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, మైనారిటీ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ సమక్షంలో మత్స్యకారులకు లబ్ధి అందించే అనేక ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులకు NFDP రిజిస్ట్రేషన్, KCC కార్డులు, అలాగే ఉత్తమ FFPOలు మరియు ఫిషరీస్ రంగం అభివృద్ధి కోసం మత్స్యకారుల అవసరాలను తీర్చేందుకు సర్టిఫికేట్ల పంపిణీ చేపట్టారు. ఈ చర్యలు మత్స్య రైతుల ఆదాయాన్ని పెంచడం, ఆక్వాకల్చర్ రంగాన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. భారతదేశంలో తొలి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ సిక్కింలోని సోరెంగ్ జిల్లాలో ప్రారంభమైంది. కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ అలాగే పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు NER మీట్ 2025లో ఈ క్లస్టర్ ను ప్రారంభించారు. ఈ క్లస్టర్ ముఖ్యంగా మత్స్య రైతుల ఆదాయాన్ని పెంచడం, ఈశాన్య రాష్ట్రాలలో ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ ఆర్గానిక్ క్లస్టర్ వలన యాంటీబయాటిక్ మరియు రసాయన రహిత చేపలను మార్కెట్ చేయడం సాధ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుండి తిరిగి వచ్చిన 95 మంది భారతీయ మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె బంగాళాఖాతంలో చేపలు పట్టేటప్పుడు అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ INBL దగ్గరికి వెళ్లవద్దని మత్స్యకారులకి సూచించారు. సాగర్ ద్వీపంలో జరగనున్న గంగాసాగర్ మేళా సన్నాహాలను సమీక్షించేందుకు అధికారిక పర్యటనకు వెళ్లి అక్కడ మత్స్యకారులతో కలుస్తానని ప్రకటించారు మమత. 2024 అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి చేపలు పట్టిన భారతీయ మత్స్యకారులను బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేసి 6 ఫిషింగ్ ఓడలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భారత్, బంగ్లాదేశ్ పరస్పర స్వదేశానికి పంపే ఒప్పందం ప్రకారం భారతీయ మత్స్యకారులను ఆదివారం బంగ్లాదేశ్ తిరిగి పంపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రొయ్యల ధర మరోసారి భారీగా తగ్గింది. కొద్ది రోజుల క్రితం రొయ్యల ధరలు బాగున్నాయని సంబరపడిన రైతులు అకస్మాత్తుగా కిలోకు 15 రూపాయలు తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రొయ్యల ఉత్పత్తి మందగించడం మరియు వైరస్ల ప్రభావం వల్ల పట్టుబడులు లేకపోవడంతో మార్కెట్లో రొయ్యల కొరత ఏర్పడింది. అయినప్పటికీ ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. 100 కౌంట్ రొయ్యల ధర 265 నుండి 15 తగ్గి 250 రూపాయలకు అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో సిండికేట్ మారిన కంపెనీలు ధరలను శాసిస్తున్నాయని వాపోతున్నారు ఆక్వా రైతులు. పండుగ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతోందని
కొంతమంది వ్యాపారస్తులు చెబుతున్నారు. రొయ్యల సాగులో ప్రధానంగా ఫీడ్ మరియు మందుల ధరలు పెరగడం వలన రైతులు లాభాలు తగ్గిపోయాయి. మత్స్య రైతులు ప్రభుత్వాన్ని ధరల నియంత్రణ కొరకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కర్ణాటక హైకోర్టు జస్టిస్ శ్రీ రంగస్వామి నటరాజ్ తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలోని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఓఓ శ్రీ డి భామిరెడ్డి అతిథులను స్వాగతించారు. ఈ సందర్భంగా జస్టిస్ నటరాజ్ ఇటీవలే పునరుద్ధరించిన మ్యూజియాన్ని సందర్శించి అక్కడ క్యూఆర్ కోడ్ సౌకర్యంతో సంరక్షించబడిన 200కి పైగా ఉన్న సముద్ర జీవుల నమూనాలను వీక్షించారు. జూనియర్ ఫిషరీస్ సైంటిస్ట్ శ్రీ జీవీఏ ప్రసాద్ వారికి అందుబాటులో ఉన్న సముద్ర జాతులు మరియు క్యూఆర్ కోడ్ సౌకర్యం యొక్క ప్రయోజనాలను వివరించారు. మ్యూజియం యొక్క ప్రాథమిక కార్యకలాపాలు మరియు రూపకల్పనను జస్టిస్ నటరాజ్ మరియు బృందం ఎంతో ప్రశంసించారు. ఎంపెడా రీజనల్ డివిజన్ అధికారులు కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర తాలూకాలోని కోడి గ్రామంలో ఆక్వాకల్చర్ లో అనాథరైజ్డ్ సబ్స్టెన్సెస్ మరియు వైవిధ్యీకరణపై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేటీఓ ఎంపెడా మిస్ సుధా కే కకండకై పాల్గొని ఆక్వాకల్చర్ లో వైవిధ్యీకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మత్స్య రైతులు, ఆక్వాకల్చర్ వ్యాపారస్తులు కల్చర్ లో ప్రమాదకర పదార్థాల ఉపయోగం తగ్గించి సేఫ్ మరియు అధికారులు సూచించిన పద్ధతులు అమలు చేసి లాభాలు పొందాల్సిందిగా సూచించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ మరియు నిర్వహణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బైందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గురురాజ్ గంటిహోలా తెలిపారు. గంగోలి ఫిషింగ్ హార్బర్ కు 22.18 కోట్ల రూపాయల అంచనాతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పెండింగ్ లో ఉండడంతో ఎమ్మెల్యే గురురాజ్ ఈ విషయం రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదించారు. ఆయన కృషితో రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులకి ఆమోదాన్ని మంజూరు చేసింది. కుందాపూర్ ప్రాంతంలోని స్థానిక మత్స్యకారులకు ఈ పరిణామం ఎంతో సంతోషాన్ని కలిగించింది. కేంద్ర మత్స్య మరియు పశుసంవర్ధక మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు ఈశాన్య రాష్ట్రాలలో జిల్లా స్థాయిలో మత్స్యకారుల అభివృద్ధి కోసం పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు. చేపల ఉత్పత్తి పెంపొందించేందుకు మత్స్యకారులకు సాంకేతిక శిక్షణ అందించమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అధికారులకు ఆయన సూచించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 50 కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసి ఆహార భద్రత మరియు ఉపాధి కల్పించేందుకు ఉత్పత్తి వినియోగాల మధ్య ఉన్న అసమానతలను తగ్గించాలని సూచించారు సింగ్. బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరం వద్ద ఐలా వలలతో చేప వేట మొదలైంది. కొత్త సంవత్సరం ఆరంభం కావడంతో మత్స్యకారులు గంగమ్మకు పూజలు చేసి ఐలా వలలతో చేపల వేట ప్రారంభించారు. ఈ వలలు సుమారు కిలోమీటర్ పొడవు ఉండి ఒక వల ధర 25 లక్షలు పలుకుతాయి. ఒక్క ఐలా వలపై 200 నుండి 250 మంది మత్స్యకారులు పనిచేస్తారు. ముఖ్యంగా పక్కే, మత్తి వంటి చేపలు ఈ వలలో చిక్కుతాయి. 70 నుండి 80 మంది మత్స్యకారులు మొదట వలను వేట పడవలో ఉంచి సముద్రంలో 2 నుండి 5 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి నేరుగా వల వేస్తారు. ఒక్కోసారి ఈ వలలు 5 టన్నుల నుంచి 50 టన్నుల వరకు చేపలు పట్టిస్తాయి. ఆ చేపలను తీరంలో కుప్పలుగా పోసి వ్యాపారులకు విక్రయిస్తారు. వీటిని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రక్షణ కోసం మత్స్యకారులు టర్టిల్ ఎక్స్క్లూడర్ పరికరాలు ఉపయోగించాలని విజయవాడలోని అటవీ శాఖ అధికారులు కోరారు. సముద్ర తాబేళ్లు మరణాలను తగ్గించేందుకు ఈ పరికరాలు ముఖ్యంగా అవసరమని వారు తెలిపారు. అటవీ శాఖ అదనపు పీసీసీఎఫ్ శాంతి ప్రియా పాండే తెలిపిన వివరాల ప్రకారం సముద్ర కాలుష్యం మరియు ఫిషింగ్ నెట్లు ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలకు కారణమవుతున్నాయి. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఈ తాబేళ్లను సంరక్షించాల్సిన బాధ్యత మత్స్యకారులపై ఉంది. మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం వలలో చిక్కుకున్న సముద్ర తాబేళ్లను తప్పించడానికి టెక్స్ అనివార్యమని అధికారులు తెలిపారు. ఐకార్ సేఫ్ విశాఖపట్నం రీసెర్చ్ సెంటర్ ఫిషింగ్ టెక్నాలజీ, ఫిష్ ప్రాసెసింగ్ మరియు ఫుడ్ సేఫ్టీ పై 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ శిక్షణ కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో ఫిషింగ్ టెక్నాలజీ, ఫార్మలిన్ కల్తీ నివారణ, ఆహార భద్రత తదితర అంశాలపై సెషన్లు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాట్లాడిన జాతీయ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జి పవన్ కుమార్, ఎన్ఈహెచ్ రాష్ట్రాల్లో రొయ్యల ఆక్వాకల్చర్ అభివృద్ధి కోసం భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎంపెడా చైర్మన్ శ్రీ డివి స్వామి కొచ్చిలో జరిగిన హజార్డ్ అనాలిసిస్ మరియు క్రిటికల్ కంట్రోల్ పాయింట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
భాగంగా ఆయన ఎగుమతులు మరియు దేశీయ మార్కెట్లో సీఫుడ్ నాణ్యతను నిర్ధారించడంలో హెచ్ఏసిసిపి సూత్రాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఎంపెడా డైరెక్టర్ డాక్టర్ ఎం కార్తికేయన్ ఈ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత వహించి హెచ్ఏసిసిపి సూత్రాలు ప్రాసెసింగ్ వర్క్ ఫోర్స్ సామర్థ్యాన్ని పెంచడంపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాల నుంచి 25 మంది ప్రాసెసింగ్ వర్క్ ఫోర్స్ మరియు ఎంపెడా హెచ్ఓలోని యంగ్ ప్రొఫెషనల్స్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగపట్నం సమీపంలోని ఫిషింగ్ బోట్ ఇంజిన్ ఫెయిల్ అవడంతో 9 మంది మత్స్యకారులు సముద్ర జలాల్లో చిక్కుకున్నారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అయితే వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్ అధికారులు వారి రెస్క్యూ బోట్ ద్వారా మత్స్యకారులను అక్కరైపేటై ఫిషింగ్ హార్బర్ కు సురక్షితంగా తరలించారు. కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిషరీస్ సైన్స్ విద్యార్థుల కోసం అన్ ఇంట్రొడక్షన్ టు ఫిషరీస్ అండ్ లిమ్నాలజీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పుస్తకాలు డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డాయి. శనివారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండ్ ఫిషరీస్ టి మల్సూర్, అధ్యాపకులు పవన్ కుమార్ మరియు మానస ఈ పుస్తకాన్ని విద్యార్థులకు అందించడంలో కీలక పాత్ర పోషించారు. రష్యాలోని కర్చ్ జలసంధిలో ఇటీవల సంభవించిన ఆయిల్ లీక్ కారణంగా 32 డాల్ఫిన్లు మరణించాయి. ట్యాంకర్ స్టెప్ ఇంజిన్ విఫలమవడం వలన లీక్ సంభవించి పర్యావరణ కలుషితం జరిగిందని రష్యాలో ఉన్న డెల్ఫా సెంటర్ తెలిపింది. చనిపోయిన డాల్ఫిన్లను అజోవ్ డాల్ఫిన్లుగా గుర్తించడం జరిగింది. తరచూ జరుగుతున్న ఇటువంటి ప్రమాదాల వలన డాల్ఫిన్లు మరియు తిమింగలాలు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్లు పేర్కొన్నారు అధికారులు. హైదరాబాద్ లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జోనల్ యూనిట్ అక్రమంగా అరుదైన మెరైన్ జీవులను విక్రయిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ దర్యాప్తులో 9.812 కిలోల డెడ్ బ్లాక్ పగడాలు, 0.286 కిలోల డెడ్ సాఫ్ట్ కోరల్స్ మరియు 6 ట్రాపిజియన్ హార్స్ శంఖాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇంకో ఘటనలో డిఆర్ఐ విజయవాడ యూనిట్ 6.64 కిలోల డెడ్ బ్లాక్ పగడాలను అధికారుల నుండి స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ పగడాలు అనేక సముద్ర జీవులకు ఆహారం మరియు నివాసాన్ని అందిస్తాయి. ఈ పగడాలను అలంకార ప్రయోజనాల కోసం అక్రమంగా విక్రయించడం వల్ల మెరైన్ ఎకోసిస్టమ్ కి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎంపెడా కోల్కతా ప్రాంతీయ విభాగం పశ్చిమ బెంగాల్లోని కక్ ద్వీప్ పరిధిలో 20 మంది ఎస్టీ రైతులకు 5 రోజుల పర్యావరణ అనుకూల ఆక్వాకల్చర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీ కె రామాంజనేయుల సేవలను స్మరిస్తూ వారిని కొనియాడారు. ఈ శిక్షణలో రైతులకు పర్యావరణానికి హాని కలగకుండా అదే సమయంలో లాభసాటిగా ఆక్వాకల్చర్ ని ఎలా చేయాలి అన్న అంశంపై అవగాహన కల్పించారు. మరింత సమాచారం కోసం fishery.news ఫాలో అవ్వండి.